థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఈరోజు పెనుగొండ రా కదలిరా తమ్ముళ్ళు, నేను పెనుగొండకు వచ్చానా కియా నగర్కి వచ్చానా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండు 2014లో ఈ ప్రాంతం ఎట్లుంది, ఈరోజు ఎట్లుందని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందుకని ఇక్కడికే వచ్చా. రా కదిలిరా. ఇప్పటికే 24 పూర్తి చేసుకుని 25వ మీటింగ్ కింద నేను ఇక్కడికి వస్తే మా తమ్ముళ్ళ ఉత్సాహం, మా ఆడబిడ్డల చైతన్యం మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నాకు ఎండ కూడా భయపడింది. మీరు మాత్రం భయపడలేదు. మండు టెండల్లో కూడా లేదు, తాడో పేడో తేల్చుకుంటామని వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి. ఇప్పటికి మీరు చూస్తే లక్షల మందిని కలిశాను. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా తమ్ముళ్ళ మారిగా అందరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మీ ముందుకు వచ్చాం. మా స్వార్థం కోసం కాదు, మాకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చాం. అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. నలభై సంవత్సరాలుగా సభలు పెట్టాను, పర్యటనలు చేశాను. మీటింగులు నాకేం కొత్త కాదు. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే కసితో ఉన్నారు మీరంతా, ఆగ్రహంగా ఉన్నారు మీరంతా. సైకోని ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారంతో విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈరోజు సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం, బాధుడు లేని సంక్షేమం కోసం, కోతలు లేని పథకాల కోసం రా కదిలిరా అని పిలిపించాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఈ 25 కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. అందుకే చివరి సమావేశం, పెనుగొండ సమావేశం
బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అనంతపురం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా ఈ జిల్లా. అందుకోసమే మీరు చూస్తే అడుగడుగున మన పాలన ఈ జిల్లాలో కనపడుస్తుంది. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఏది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.